టిమ్స్ సిద్ధం. క్రెడిట్ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధం. బీఆర్ఎస్ హయాంలో నత్తనడకన సాగిన టిమ్స్ పనులు తమ హయాంలో త్వరితగతిన పూర్తయ్యాయన్న కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క ఆసుపత్రిని కూడా నిర్మించలేదని కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ నలుమూలల ఆసుపత్రులు తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాజకీయాలు టిమ్స్ చుట్టూ తిరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా టిమ్స్ యాత్రలు చేస్తున్నారు. ఈ నెల 12న సనత్ నగర్ టిమ్స్ ను సందర్శించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జెట్ స్పీడ్ తో పనులను పూర్తి చేస్తున్నామన్నారు. సనత్ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రాన్స్ప్లాంటేషన్, అవయవ మార్పిడి, ఈ రెండుకు సంబంధించి ప్రత్యేకత సనత్ నగర్ హాస్పిటల్కు, టిమ్స్కు. ఈ సనత్ నగర్ ఇంకా స్ట్రెంథెన్ చేయాలి అనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. అల్వాల్ అనేది ఆగస్ట్ సెప్టెంబర్లో కంప్లీట్ అవుతుంది. శుక్రవారం సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని పరిశీలించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎర్రగడ్డ టిమ్స్ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ దూరదృష్టికి టిమ్స్ ప్రత్యక్ష సాక్ష్యమన్నారు కేటీఆర్. కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కేసీఆర్ వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే 50% పైగా పనులు పూర్తయ్యాయన్నారు. ఇది మా నాయకుడి విజన్, మా నాయకుడి కళ. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలనేది. 350 బస్తీ దవాఖానాలు పెట్టాము, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలు. అట్లాగే అద్భుతమైన సేవలు అందించడానికి టిమ్స్ పెట్టాము. టిమ్స్ ఆసుపత్రుల క్రెడిట్ ముమ్మాటికి కేసీఆర్దేనన్నారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ ఉంది కదా, మరి ఆ రోజు నిజాం తెచ్చినటువంటి 3 హాస్పిటల్లే కదా, ఒకటి కట్టిందిరా, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. అది నిజాం కట్టినటువంటి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇది చేయలేదు కదా. కేసీఆర్ గారు తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల వారికి కన్సర్న్ ఉంది, వారికి ప్రేమ ఉన్నది. నా ప్రజలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండదన్న ఉద్దేశంతో చేసింది. ఇది మేము 1200 కోట్ల రూపాయలతోనే ఆ రోజు అల్వాల్లో కానీ, ఇక్కడ కానీ, ఎల్బీ నగర్ కానీ 50% అప్పుడే కంప్లీట్ అయింది కదా. పనికిరాని సోది, పనికిరాని విషయాలు ప్రభుత్వం మర్చిపోయి మీరు ప్రభుత్వంలో వచ్చి మీకు బాధ్యత ఉన్నది. తప్పకుండా మీరు అల్టిమేట్గా ఏది చేసినా కానీ కేసీఆర్ గారు చేసిందే తప్ప మీరు చేసింది కూడా ఏమీ లేదు. మరోవైపు జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ను ప్రారంభిస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఆసుపత్రి ప్రారంభానికి ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ మొదలవడం పొలిటికల్ గా హీట్ పెంచింది.